దేవుడు తన వాక్యం ద్వారా తన ప్రజలతో ఎప్పుడు కూడా మాట్లాడతాడు. దేవుని వాక్యములో ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాము. ఈరోజు వాక్య భాగము ధ్యానిద్దాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము నేను చదువుతున్నాను. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అదేమనగా, ఏలుబడి చేసేటువంటి వాడు నీ మీద కోపపడిన ఎడలా. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. నిన్ను ఏలువాడు అధికారి కావచ్చు, నిన్ను ఏలేవాడు ఒక రాజు కావచ్చు, నిన్ను ఏలేటువంటి వాడు ఒక సంస్థానాధిపతి కావచ్చు, నిన్ను ఏలేటువంటి వాడు నీకంటే మించి ఒక సుపీరియర్ లెవెల్లో ఉండేటువంటి వాడైనా కావచ్చు, లేదా కుటుంబంలో చూసినట్లయితే నిన్ను ఏలేటువంటి వాడు కుటుంబ యజమాని కావచ్చు, లేక నిన్ను ఏలేటువంటి వ్యక్తి నువ్వు స్త్రీ అయితే నీకు పురుషుడు లేక భర్త ఉంటే అతనైనా కావచ్చు, లేదా ఒక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక అధిపతే కావచ్చు, ఒక కంపెనీలో ఒక కంపెనీ యొక్క ఎండి కానీ లేదా CEO కానీ కావచ్చు. అతడు నీ మీద కోపపడిన ఎడలా నీ ఉద్యోగములో నుండి నీవు తొలగిపోకుండా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. అసలు ఎందుకు ఏ మాట చెప్పాడు దేవుడు? అనగా నీ మీద కోపపడతాడు. ఎందుకు? ఏ ఉద్దేశంతో కోపపడతాడు ఆయన? నువ్వు చేసిన తప్పిదముల వలన, నీవు చేసిన పొరపాట్ల వలన తనకు నచ్చనిది ఏదో ఉంది కాబట్టి ఆయన నీ మీద కోపపడుతున్నాడు. ఏమండి? కావున ఆ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి వాక్యములో దేవుడు చెప్పినటువంటి మాట యొక్క భావం అది. దాన్ని ఓర్చుకోవాలి అనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఓర్పు అట గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును అంటున్నాడు. ఓర్పు వలన ద్రోహ కార్యం జరగకుండా చేయును. ఓర్చుకోవాలట. మనలో ఓర్చుకునేటువంటి స్వభావం లేదు. అందుకే ఈరోజు పరిస్థితి ఇంత ఘోరంగా, ఇంత అధ్వానంగా మారిపోయింది. అందుకని దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మనము ఓర్పుతో సహనముతో ఉండాలి. ఏలేటువంటి వాడు నీ మీద కోపపడినట్లయితే నువ్వేం చేయాలట? ఓర్చుకోవాలి. ఓర్పు నీలో ఉండాలని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఓర్పు లేకపోతే నువ్వేమి సాధించలేవు అనేటువంటి మాట కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కావున సామెతల గ్రంథంలో కూడా ఒక మాట చదువుకుందాం. సామెతలు 25వ అధ్యాయం 15వ వచనంలో, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును అన్నాడు. దీర్ఘశాంతం. కొన్నిసార్లు దేవుడు మనకు కొంత మాటలు చెప్పినప్పుడు ఆ మాటకు మనం ఖచ్చితంగా ఒబే అవ్వాలి, లోబడాలి. ఎందుకంటే దీర్ఘశాంతం మనకు ఉండాలి, శాంతత ఉండాలి, షార్ట్ టెంపర్ ఉండకూడదు. ఇక్కడ అంటున్నాడు దేవునికి వాక్యములో మనం చూసినట్లయితే, మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. దేవునికి వాక్యములో నుంచి రోమిలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు రోమిలకు రాస్తూ ఈ మాట హెచ్చరికతో తెలియజేస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాను, మీరు వినండి ఈ సమయంలో. అక్కడ కూడా ఏమన్నాడో పౌలు గారి మాటల్లో దేవుడు అతన్ని ప్రేరేపించగా ఆయన ఎలా మాట్లాడుతూ ఉన్నాడో చూద్దాం ఒకసారి. 3-4 వచనాలు కలిసే ఉంటాయి కాబట్టి మనము 3వ వచనం మొదటి లైన్ నుంచి 4వ వచనం చివరి దాకా చదువుకుందాం. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకు గాని మంచి కార్యములకు భయంకరులు కారు. ప్రభుత్వం అంటే పాలించేటువంటి వారు. ఒకవేళ నీ మీద అధిపతి అయినటువంటి వాడు నీ మీద కోపపడుతున్నాడు అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఏంటి రాంగ్ అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఏమంటున్నాడు? నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. చూసారా? మేలు చేయు, భయపడు, మేలు చేయు, అప్పుడు మెప్పు పొందుతావట. నిన్ను మెచ్చుకుంటారట అధికారి. నిన్ను ఏలేటువంటి వాడు నిన్ను మెచ్చుకోవాలి అంటే నువ్వు అధికారి యొక్క అడుగుజాడల్లో ఉండాలి. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ అధికారి ఎవడు? ఏలబడేటువంటి వాడు ఎవడు అంటే అధికారిగా దేవుడు ఉంటే
ఈ అధికారం కింద ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే నీవు నేను మనమందరం కూడా. అలాగే ఈరోజు దేవునికి వాక్యం సెలవిచ్చిన రీతిగా మనం జీవిస్తున్నామా లేదా అన్నది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇకపోతే కిందికి మనం చదివితే ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. మెప్పు నిన్ను మెచ్చుకోవాలి అంటే నీవు మేలు చేయాలి, నువ్వు లోబడాలి. 4వ వచనం చూస్తే నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము అన్నాడు. ఏదైనా చెడ్డ పని చేసినట్టుగా నువ్వు ఉన్నావు అనుకో, నీ మీద ఉన్న సుప్రియర్ మీద భయపడాలట. నువ్వు దేవునికి భయపడాలి, నీ మీద అధికారం చెలాయిస్తున్నటువంటి వారి మీద కూడా భయపడాలి. వారు ఊరకాయ ఖడ్గము ధరింపరు. ఖడ్గం దేనికి సూచన అంటే గద్దింపునకు ఖండింపునకు సూచనగా ఉన్నది. కీడు చేయవారి మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ఏమండి, వారు ఊరకన నీ మీద తిట్లు, గద్దింపులు, హెచ్చరింపులు చెయ్యరు. ఏదో జరిగింది అక్కడ. కావున ఇక్కడ అంటున్నాడు, కాబట్టి ఆగ్రహమును బట్టి మాత్రముగాక మనసాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. చూసారా ఏమన్నాడు ఇక్కడ? కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక, ఆగ్రహము అంటే కోపం. అబ్బా కోపడతాడండి, ఆయన చాలా కోపంగా ఉన్నాడండి, ఆయన కోపడితే ఏదో ఒకటి చేస్తారండి అని కాదు. కానీ ఇక్కడ అంటూ మనసాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. మనసాక్షి, నీ మనసాక్షి ఒప్పుకుంటుందా లేదా? నీ మనసాక్షి ఒప్పుకుంటుందా లేదా? దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మనసాక్షిని బట్టి నువ్వు లోబడాలి. నీకు ఒక మనసు ఉందా? మనసుకు ఒక సాక్షి ఉందా? ఆ మనసుతో మాట్లాడు ఒకసారి. నువ్వు లోబడుతున్నావా, తిరుగుబాటు చేస్తున్నావా? నిన్ను ఏలుబడి చేసేటువంటి వ్యక్తి మీద తిరుగుబాటు చేస్తున్నావా? నీకు అధికారము చూపిస్తున్నటువంటి వ్యక్తి మీద తిరుగుబాటు చేస్తున్నావా? లోబడుతున్నావా? ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, ఇంతకీ ఎవరెవరి కింద ఉండాలి, ఎవరెవరి అధికారంలో ఉండాలి ఆలోచన చేయండి. ఒక బండి నడిపేటువంటి డ్రైవర్ ఆధీనంలో బండి ఉండాలి. కానీ బండి ఆధీనంలో డ్రైవర్ వెళ్ళిపోయారు అనుకోండి, యాక్సిడెంట్ ఖచ్చితంగా అయిపోద్ది. డ్రైవర్ ఎప్పుడు బ్రేక్ వేస్తే అప్పుడు బ్రేకు ఆగాలి, ఎప్పుడు హార్న్ వేస్తే అప్పుడు హార్న్ పలకాలి, ఎప్పుడు గేర్ వేస్తే అప్పుడు గేరు పడాలి, ఎప్పుడు ఎక్సిలేటర్ తొక్కితే అప్పుడు ఎక్సిలేటర్ పని చేయాలి, ఎప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేస్తే అప్పుడు ఇంజిన్ స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఆపితే ఆగాలి, ఎప్పుడు తోలితే పరిగెత్తాలి. అప్పుడు ఆ బండి బాగుంటుంది. లేదా ఆ బండి వల్ల డ్రైవర్కి నష్టమే జరుగుద్ది, యజమానికి కూడా నష్టమే జరుగుద్ది. అటువంటి బండి నేను చేయబడుతుంది. ఎందుకు పనికిరాని బండి నేను చేస్తారండి? స్క్రాప్లో వేసేస్తారు, వాళ్ళు తీసుకెళ్ళిపోయి కేజీల లెక్క దాన్ని అమ్మేసుకొని అది తీసుకుని వెళ్ళిపోయి మెల్టింగ్ జరిగేటువంటి ప్రాంతంలో పడేస్తారు. అక్కడ అది శుభ్రంగా ముక్కలు అయిపోయి అది ఎందుకు పనికిరాని చెత్త కింద పడవేయబడుతుంది. అది ఏమవుతుందండి? కరగదీయబడుతుంది, అగ్ని చేత కరగదీయబడుతుంది. అలాగన్నట్టుగా ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనసాక్షిని బట్టి లోబడి ఉండాలి అంటున్నాడు. మనసాక్షి, నీకు ఒక మనసు ఉంది కదా, మనసాక్షి నిజమే కదా, నేను అసలు ఎందుకు ఇలా మాట్లాడాలి, ఎందుకు ఇలా తిరుగుబాటు చేయాలి, నేను లోబడాల్సిన వ్యక్తి కదా, నేను మాట వినేటువంటి వ్యక్తి కదా, నేను ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాను? నన్ను ఏలుబడి చేసేటువంటి వ్యక్తి మీద, ఆ వ్యక్తికి నేను లోబడి ఉండాలి కదా. నేను తిరుగుబాటు మనస్తత్వం ఇది నాది కాదు, ఇది సైతానుది, ఇది సాతాను మనస్సు. కాబట్టి ఆ మనస్సును నేను సరి చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి నీవు జీవించాలి అని దేవుడు హెచ్చరికతో మాట్లాడుతూ ఉన్నాడు. కావున ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఎందుకు అసలు దేవుడు ఇలాగ చెప్పాడో ఒకసారి మీరు ఆలోచనతో ఈ మాటలు వినండి. దేవునికి వాక్యానికి లోబడాలి, మీ మనస్సాక్షిని బట్టి కూడా దేవుని చిత్తానికి లోబడేటువంటి వారుగా మీరు ఉండాలి. మరి ఎలా ఉంది ఈరోజు మన బ్రతుకు? ఎలా జీవిస్తున్నాం మనం? మన ఆలోచన ఎలా ఉంది? మన ఆలోచన ఎలా ఉంది? మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం? ఏమండి, ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం మనం? ఎలాగుంది మన స్థితి గతి? ఎలా ఆలోచిస్తున్నాం? దేవుడు ఏం చెప్తున్నాడు? ఏమండి,
ఇక్కడ అంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 29వ వచనములో, మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయములలో తీర్పు తీర్చబడనేలా. నీ మనస్సాక్షి ఒకటి ఉంది కదా, నీకంటూ ఒక ఆలోచన ఉంది కదా, ఎవడో ఏదో అనుకున్నాడు కదా, నీవేమనుకుంటున్నా అది కావాలి. ఇక్కడ ఎవరి గురించి పక్కన పెట్టండి, కానీ నీకోసం దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ ఆలోచన ఎలా ఉంది, నువ్వేమనుకుంటున్నావు, అసలు నువ్వు లోబడే మనసు ఉందా, తిరుగుబడేటువంటి మనసు నువ్వు కలిగి ఉన్నావా అని ఈరోజు దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు. నిన్ను ఏలువాడైనటువంటి వాడు మాట్లాడుతుండగా ఆయన మాటలకు సమ్మతిస్తున్నావా, తిరుగుబాటు చేస్తున్నావా? అందుకని ఈ మాటకు దేవుని యొక్క చిత్తం ఏంటో మనం గ్రహించేటువంటి వారంగా ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కావున బిడ్లారా, ఈరోజు ఈ యొక్క మాట విన్న తర్వాత మీలో ఒక ఆలోచన రావాలి, నిజమే నేను అట్టి వ్యక్తిగా ఉంటే ఇప్పుడే నేను మార్పు చెందాలి, నా హృదయం నేను మార్చుకోవాలి, నా బతుకు నేను దిద్దుకోవాలనేటువంటి ఒక ఆలోచన కలిగి మీరు జీవించేటువంటి వారై ఉండాలి. అలా జీవించని నాడు మీ జీవితాల్లో సమస్యలు మీరు అనుభవించేటువంటి వారై ఉంటారు. కావున ఈరోజు ఈ సత్యాన్ని తెలుసుకున్న వెంటనే నీ బ్రతుకులో మార్పు రావాలి, నీ జీవితంలో మార్పు రావాలి. ఏమండి, ఈ మాట అర్థం చేసుకోవాలి. అందుకని ఈ యొక్క సత్యాన్ని గుర్తు చేసుకోండి. ఎందుకు దేవుడు చెప్పాడు ఈ రీతిగా? అందుకని దేవుని వాక్యములో మరలా చెప్తున్నాడు, ఏలుబడి చేసేటువంటి ఏలువాడట నీ మీద కోపపడితే నీ ఉద్యోగం నుండి తొలగిపోకు అన్నాడు. తర్వాత ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 3వ వాక్యం చదివితే, రాజుల సమూహము నుండి అనాలోచనగా వెళ్ళకము అంటున్నాడు. అనాలోచనగా, ఆలోచన చేయకుండగా, ఆవేశముతో కాదు ఆలోచనతో అంటున్నాడు. కావున యొక్క సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఏదో మీరు తిరుగుబాటు తత్వం కలిగి ఉండకుండా దేవుని వాక్యానికి లోబడినటువంటి వ్యక్తులుగా మీరు జీవిస్తే మీ జీవితంలో గొప్ప ధన్యత అనేటువంటిది పొందుకోగలరు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఈరోజు దేవుని వాక్యం మనం ఇలా వింటూ ఉన్నాం. అలా మనం జీవించడానికి, అలాగున బ్రతకడానికి మనం ఒక సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి అని దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఈ రోజున తెలియజేస్తూ ఉన్నాడు. కావున మీరందరూ ఈరోజు దేవుని వాక్యానికి విధేయత చూపించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అందుకే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో నుంచి దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా చెప్పినటువంటి హెచ్చరిక మాటలు మీరు వినొచ్చు. అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. మీరు యెషయా గ్రంథము 1వ అధ్యాయము, బైబిల్ ఉంటే చూడండి, 1వ అధ్యాయం అందుట్లో నుంచి 18వ వచనం 19వ వచనాన్ని చదువుకుందాం. 19వ వచనం నుంచి చదువుతాను, వినండి. మీరు సమ్మతించి నా మాటలు వినిన యెడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అంటున్నాడు. సమ్మతించి అన్నాడు, ఒప్పుకొని విధేయత చూపించి మాటలు వింటే మంచి పదార్థములను అనుభవిస్తారు అంటున్నాడు. సమ్మతించకుండా తిరుగుబాటు మనస్తత్వమే గనక కలిగి ఉంటే ఖచ్చితంగా నీవు విర్రవబడతావంటున్నాడు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు స్త్రీవైనా కావచ్చు, నువ్వు పురుషుడైనా కావచ్చు, లేక ఒక ముఠా మేస్త్రి అయినా కావచ్చు, లేదా ఒక అధికారి అయినా కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, నువ్వు ఎవడివైనా కావచ్చు. ఈ వాక్యాన్ని బట్టి మీరు ఈరోజు అర్థం చేసుకోండి. బలవంతుడు బలాన్ని బట్టి, ధనవంతుడు ధనాన్ని బట్టి, అందగాడు అందాన్ని బట్టి, మాటకారి మాటను బట్టి
అతిశయించడానికి వీలు లేదు. ఒక దినాన నీ బలం ఉడిగిపోతుంది, నీ మాట పడిపోతుంది, నీ జిమ్మ పడిపోతుంది. అలాంటి రోజు కూడా దగ్గర పడుతుంది. అందుకని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు జాగ్రత్తగా వినాలి. ఏమంటాడు? మీరు సమ్మతించి నా మాటలు వినిన యెడల, అంటే ఎవరైతే ఏలుబడి చేస్తూ ఉన్నాడో, నీ మీద సుపీరియర్గా ఉన్నాడో, నీ మీద అధిపతిగా ఉన్నాడో, నీ మీద అధికారిగా ఉన్నాడో, నిన్ను ఏలుతూ ఉన్నాడో, ఆ వ్యక్తి యొక్క మాటలు వినాలి. తిరుగుబాటు తత్వం కాదు ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట. వినాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు వినకుండా మొండికి తిరుగుతున్నారు, తిరుగుబాటు తత్వమును కలిగి ఉన్నారు. అందుకని చెప్పి ఒకవేళ నువ్వు దాసుడు అయితే మరి దేవుని యొక్క మాటలకు లోబడాలి, యజమానుని మాటలకు లోబడాలి. నువ్వు చూడండి, ఒక మాట మీకు చదివినిపిస్తాను, మీకు అర్థం కావడానికి. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఎందుకంటే బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క సత్యాన్ని మనలో అనేక మందికి తెలియదండి. అందుకే ఈ రోజున జీవితంలో అనేక రకాలైన సమస్యలు, అనేక రకాలైనటువంటి ఆటంకాలు, మనసులో నెమ్మది లేని పరిస్థితి, ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టుకున్నా, ఎన్నో రకాలైనటువంటి సరుకులు సమకూర్చుకున్నా, ఎంత తిన్నా తృప్తికరమైనటువంటి జీవితం లేని పరిస్థితి ఎదురవుతూ ఉన్నది. కారణం ఏంటి? ఎవరైతే శాంతికి మూలమో, ఎవరైతే సమాధానపరిచే దేవుడున్నారో ఆయన మాటలకు ఈరోజు లోబడని పరిస్థితి రావడం బట్టే ఈరోజు ఎన్ని సమస్యలండి, ఎన్ని బాధలండి, ఎన్ని ఆటంకాలండి. కావున దేవుడు చెప్పినటువంటి మాటలు మీరు వింటున్నారా? మీ జీవితాల్లో వాటిని మీరు అన్వయించుకుంటున్నారా లేదా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. చూడండి ఒక మాట, కొలస్సులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనములో, దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని ప్రభువునకు భయపడుచు, ఏమండి, శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ఏమర్థమైంది? విన్నారు? 2 చెవులు వినబడుతున్నాయా? మళ్ళీ గట్టిగా అరమంటారా? ఏమన్నాడు ఇక్కడ? శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. అన్ని విషయములలో, 1 కాదు 2 కాదు. నీకు యజమానుడు ఒకడు ఉన్నాడు అనుకోండి. అందుకు కొన్ని కుటుంబాల్లో చూడండి, మా యజమాని గారు రాలేదండి, మా యజమాని రావాలి సార్, ఆయన రాకుండా ఏ నిర్ణయం జరగదండి. ఒక గుమ్మడికాయ కొనాలన్నా మా యజమానుడు వస్తేనే రేటు చెప్తాడు. ఒక కోడి పుంజు కొనాలన్నా మా యజమానుడు రావాలండి, ఆయన ద్వారానే జరుగుతుంది అండి. ఏమండి, ఇంట్లో ఒక వస్తువు ఏదైనా అరువు అడగాలన్నా, లేకపోతే అవసరానికి అడగాలన్నా, లేదు మా ఇంట్లో యజమాని లేదు, ఆయన ఉన్నప్పుడు రండి అంటూ ఉంటారు. అంటే ఏమిటి? యజమానునికి అంత విలువ ఇస్తూ ఉన్నారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? కావున ఇక్కడ ఈ మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి అన్నాడు. అన్ని అట, 1 కాదు 2 కాదు 3 కాదు, అన్ని విషయములలో యజమానిగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు కుటుంబ యజమాని అంటాం కదా, ఫ్యామిలీ హోల్డర్. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ మాట్లాడినాడు? దేవుడు ఏ ఉద్దేశంతో ఈరోజు ఈ మాటలు ఇలాగ మీకు చెబుతూ ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచించండి ఒకసారి, ఒకసారి వినండి. ఈ యజమానులైనటువంటి వారికి అన్నాడు. 1 కాదు 2 కాదు, యజమాని. ఎవరండి చెప్పండి ఒకసారి? యజమానులైనటువంటి వారికి ఏం చేయాలట? అన్ని విషయములలో నీవు లోబడాలి అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. మరి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? నీవు లోబడే మనస్తత్వం కలిగి ఉన్నావా? దేవుని మాటలకు నువ్వు లోబడుతున్నావా? దేవుడు చెప్పినట్టు చేస్తూ ఉన్నావా? మరలా చదువుతున్నాను మీ కొరకు, చూడండి, బాగా అండర్లైన్ చేసుకోండి. కావాలంటే మరి వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి, 2 చెవులతో వినండి, మనసు పెట్టి వినండి. మరలా చదువుతున్న వాక్యమును చూడండి. ఏమన్నాడు చూడండి.
మీ యజమానులైనటువంటి వారికి. ఎవరికండి? యజమానులైనటువంటి వారికి. గట్టిగా చెప్పాలందరూ. ఎవరికి? యజమాని. వింటున్నారు కదా? వినబడుతుంది కదా? చెప్పండి ఒకసారి. ఏమన్నాడు? మీ యజమానులైనటువంటి వారికి మీరు లోబడాలి. తిరుగుబడాలి అని కాదు, లోబడాలి అంటున్నాడు. మరలా చదువుతున్న కొలసులకు రాసిన పత్రిక ఏమండి 3వ అధ్యాయము 22వ వచనం 2వ భాగాన్ని చదువుతున్న, శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. శరీరమును బట్టి. ఇప్పుడు కుటుంబంలో యజమాని అంటాం, సంఘములో యజమాని అంటాం, సంఘ సమాజంలో యజమాని అంటాం. యజమాని అంటే పెద్ద మనిషి, ఫ్యామిలీ హోల్డర్. కుటుంబ యజమాని అంటారు, గవర్నమెంట్. కుటుంబ యజమాని ఎవరమ్మా అడుగుతుంటారు. కుటుంబ యజమాని ఎవరండి మీ ఇంటికి అంటుంటారు. మీ కుటుంబానికి పెద్ద ఎవరండి అంటుంటారు. అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, శరీరమును బట్టి యజమాని అయినటువంటి వాని యొక్క మాటలు మీరు వినాలి. వింటున్నారా? తిరగబడుతున్నారా? ఆలోచించండి ఒకసారి. మరొక మాట చూపిస్తాను చూడండి. ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుకుందాం. 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె. మరలా వచ్చింది పాయింట్. శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. యేసుక్రీస్తుకు సంఘం ఎలా లోబడుతుందో, యేసుక్రీస్తుకు ఎలా భయపడుతుందో ఒక భక్తు, ఒక సంఘం, ఇక్కడ దేవుడు సంఘముతో యజమానికి, అలాగే యజమాని కింద ఉన్నటువంటి వారికి దేవుడు పోలికలతో మాట్లాడుతున్నాడు. దిమ్మ తిరుగుతుంది ఈ మాట, జాగ్రత్త వినాలి మీరు. ఏమన్నాడండి? సంఘమట యేసుక్రీస్తుకు ఎలా లోబడుతుందో అలాగే యజమానుని కట్ట యజమాని కింద ఉన్నటువంటి వారు లోబడాలి. నువ్వు కుటుంబ యజమాని అయితే నీ కింద కుటుంబీకులు లోబడాలి. నువ్వు కుటుంబ సభ్యుడు అయితే కుటుంబానికి ఒక యజమాని ఉన్నాడు, ఆ యజమాని మాట చెల్లాలి. అతని మాట ఫైనల్ అన్నమాట. ఇప్పుడు మనకు మండల స్థాయిలో తీర్పు జరగనేది జిల్లా స్థాయి వరకు జరుగుద్ది. జిల్లా జడ్జి కోర్టు అంటారు. జిల్లా జడ్జి కోర్టులో కూడా తీర్పు జరగకపోతే మరి ఎక్కడ? రాష్ట్ర స్థాయి దాకా, స్టేట్ లెవెల్లోకి వెళ్తుంది. స్టేట్ లెవెల్ కూడా తీర్పు జరగకపోతే ఇంకెక్కడికి వెళ్ళబోతుంది? సెంట్రల్ లెవెల్కి వెళ్ళబోతుంది. సెంట్రల్ జైలు అంటారు. మీకు అర్థమైందా? సబ్ జైలు, ఇంకా తర్వాత ఏ జైలు ఉంటుంది? సబ్ జైలు నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగన్నట్టుగా ఇక్కడ దేవునికి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. యజమానుని మాట స్థిరమో, యజమానుని మాట ఫైనల్. మా యజమాని ఏది చెప్తే అదే మేము చేస్తామండి అన్నట్టుగా ఉండాలా. వింటున్నారా? అర్థమవుతుందా మీకు? బోధపడుతుందా? అందరికి చెప్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే యజమానుని మాట ఫైనల్. ఆయన ఏది చెప్తే అదే వినాల. నోరు మెదపడానికి లేదు, నోరు తెరవడానికి లేదు, అరవడానికి లేదు, కేకలు పెట్టడానికి లేదు. దేవుడు నియమించాడు అంతే. దేవుని మాట అది, దేవుని రూల్. నేను వినను పో అంటే కుదరదు. సాధారణంగా హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు పోలీసులు ఆపుతారు. ఆపినప్పుడు ఆగాల్సిందే. నువ్వు ఎవడరా, పోలీసు అయితే ఎవడికి ఎక్కువ అని పరిగెట్టి వెళ్ళేవనుకో బండి తోలుకుంటూ, నీకు తాపులు పడతాయి. అప్పుడు నీ పేరట ఫైన్ వేయబడుతుంది. ఎందుకంటే ఆయన ఎందుకు ఫైన్ వేస్తున్నాడు? అధికారం ఉంది అతనికి. ఎవరిచ్చారు అధికారం? గవర్నమెంట్ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ అధికారానికి లోబడాలి. అలాగన్నట్టు దేవుడు కూడా కుటుంబంలో అధికారాన్ని యజమానుని చేతిలో పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, అందరికి చెప్తున్నాను అన్నమాట. యజమాని ఏది చెప్తే అది. నోరు మెదపడానికి లేదు, నోరు తెరవడానికి లేదు, సౌండ్ రావడానికి లేదు, ఎగస్ట్రాలు చేయడానికి లేదు. ఏది చెబితే అదే చెయ్యాలి. యజమానుని మాట చెల్లాలి. మరలా చెప్తున్నాను, బండి మాట డ్రైవర్ వినాడు, డ్రైవర్ మాటే బండి వినాలి. మొన్నటి దినాన శివరాత్రికి వెళుతుండి ఒకేసారి 3 బళ్ళు ఢీ కొట్టి అరకువేలి ప్రాంతంలో ఆన్ ది స్పాట్లో 5 చనిపోయారంట. ఆన్ ది స్పాట్లో. ఎందుకంటే వాళ్ళు ఫుల్ స్పీడ్ మీద వెళ్ళి ఉంటారు, బండిని అదుపు చేసుకోలేకపోయారు. బండి మీద బ్రేక్ తొక్కే ఉంటారేమో కానీ బండి వారి మాట వినలేదు. కాబట్టి ఏం జరిగింది? స్పాట్లో డెత్ 5. అందుట్లో ఒక 10 సంవత్సరాల వయసు గల అబ్బాయి కూడా ఉన్నాడు.
ఫోటోలతో సహా చూశాను నేను, చాలా బాధ వేసింది. అంటే ఈ మాట మీకు చెప్తున్నాను, బండి గనక కంట్రోల్ అయి ఉంటే వాళ్ళు చనిపోవాల్సిందా? లేదు కదా. అంటే ఈ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళ మాట బండి వినలేదు, బండి మాట ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళు విన్నట్టుగా అయింది. ఆ బండి 3 పల్టీలు 5 పల్టీలు వేసి రోడ్లోకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయిందంట. ముక్కలు 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 అయిపోయింది. రోడ్ అంతా రక్తం రక్తం రక్తం, భయంకరంగా ఉంది పరిస్థితి. అంటే చెప్తున్నాను, డ్రైవింగ్ చేసేవాడు ఆధీనంలో బండి ఉండాలి. అలాగే కుటుంబాన్ని నడిపేటువంటి వ్యక్తి ఆధీనంలో కుటుంబం ఉండాలి. అలాగే సంఘాన్ని నడిపిస్తున్న సంఘ కాపరి ఆధీనంలో సంఘము ఉండాలి. అది మంచిది. ఈ సృష్టిని నడిపిస్తున్న సృష్టికర్త అయిన దేవుని ఆధీనంలో సృష్టి అంతా ఉండాలి. అప్పుడు మేలు జరుగుతుంది. అందుకని చెప్పి దేవుడు ఇక్కడ పదే పదే ఆ మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు లోబడుతున్నావా? తిరుగుబడుతున్నావా? కొద్దిమందికి నోరెక్కువ, కొద్దిమందికి కోపం ఎక్కువ, కొద్దిమందికి పెంకితనం ఎక్కువ, ఇంకా కొద్దిమందికి వెటకారం ఎక్కువ. వెటకారం, ఈ వెటకారం అంటే ఏదో ప్రియకారమో లేకపోతే చిల్లి కారం కాదు. ఈ కారము కారం కాని కారం, వెటకారం చాలా ఎక్కువ, ఓవర్ అన్నమాట కొద్దిమందికి. ఎంత ఓవర్ అంటే చెప్పలేనంత ఓవర్గా ఉంటారు చూడండి. అందుకే అలాంటిది కూడా దేవుడు తీసేస్తాడు, ఊడిపోతుంది దెబ్బకి. అందుకంటున్నాడు చూడండి, భయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. బైబిల్లో ఉందా లేదా? చూడండి ఒకసారి, కనబడుతుంది. ఇంతకీ ఉంటే లోబడండి. మీ యజమాని, మీ ఇంటికి యజమాని, మీ సంఘానికి యజమాని, మీ కంపెనీకి యజమాని, లేదా మీ యొక్క కమ్యూనిటీకి యజమాని, లేక మీ యొక్క మరి గ్రామానికి యజమాని, వాళ్ళకి లోబడితే లోబడకపోవచ్చేమో కానీ దేవుని వాక్యం చెబుతుంది, ఒక క్రైస్తవ కుటుంబంలో నీకు గనుక యజమాని అనేటువంటి వాడు ఉంటే నువ్వు ఖచ్చితంగా లోబడి తీరాలి. నువ్వు లోబడి తీరాలి. మరొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుదాం రండి. ఓకే, తీసారా? చదువుతున్నారా? ఏం రాయబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడని ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుటమాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఇక్కడ యజమానితో కూడా చెప్తున్నాడు దేవుడు. నీవైతే కుటుంబానికి యజమాని అయ్యావు, కానీ నీకు యజమానుడు దేవుడు అనేవాడు ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అంటున్నాడు దేవుడు. ఇందుకు ఇటు జాగ్రత్త లేకుండా చెప్తున్నాడా? జాగ్రత్త ఉండే కదా చెప్తున్నాడు. మరి ఎందుకు అతని మీద తిరుగుబాటు చేస్తున్నావు నీవు? ఒకవేళ యజమానుడైన వాడే పొరపాటు చేస్తే అతని మీద ఉన్న యజమాని అతనికి దండిస్తాడు అంటున్నాడు. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ యజమానుని మాటని వినాలి. కొలస్సీయులకు రాసిన పత్రికలో చదువుదాం రండి. 4వ అధ్యాయం 1వ వాక్యంలో, యజమానులారా పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయుడి అని అంటున్నాడు. ఏమండి? కాబట్టి చేయమన్నాడు, కరెక్టే. చేస్తున్నారా లేదా మీకు అర్థం అవ్వాలి. మరి చూడండి, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ మొదటి వాక్యంలో, దేవుని నామమును ఆయన బోధ దూషింపబడకుండునట్లు దాసత్యమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. ఎంత మంచి మాట ఇది. తమ యజమానులట ఎలాగై ఉండాలని ఎంచాలట? పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచాలట. అంటే నీ మీద ఎవడైతే యజమానిగా ఉన్నాడో అతను సంపూర్ణంగా ఘనత నొందదగినవాడు. అతన్ని గౌరవించాలట, నువ్వు అతన్ని రెస్పెక్ట్ ఇవ్వాలట, అతన్ని సన్మానించాలట. నీవు నీ యజమానుడు ఎవడు? అందరికి పైన ఉన్న యజమానుడు దేవుడు అయితే నీ కుటుంబానికి ఒక యజమానుడు ఉన్నాడు, నీ సంఘానికి ఒక యజమాని ఉన్నాడు. ఆయన మాట చెల్లాలి, ఆయన మాట చెల్లాలి. మరొకటి ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఒక తమ్ముడు ప్రార్థనలో ఇలా జ్ఞాపకం చేసుకున్నాడు, మేమందరము ఆయన మాట వినినట్టుగా సాయం చేయి తండ్రి అని మొన్నటి దినాన్న ప్రార్థనలో ఒక సోదరుడు, ఒక తమ్ముడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజం, ఒకరి విశ్వాసంలో అనేక మంది కూడా ఎదగాలి,
దైవికమైన విశ్వాసంలో. అప్పుడు జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే యజమానిని పక్కన తోసేసి వారికి ఇష్టం వచ్చినట్టు వారికి ఏది తోచితే అదే చేసుకొని పోయేటువంటి వారు ఉన్నారు తప్ప వాక్యం ఏం చెప్తుందంటే యజమానికి లోబడాలి. మరొక మాట చూపించమంటారా? కీర్తన 123 చూస్తారా? రండి, చూపిస్తాను మీకు. రండి, మీకు అర్థం కావాలంటే వాక్యాలు చూపించాలి, మరి తప్పదు. వినండి ఏమంటున్నాడు ఒకసారి చూడండి. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానిరాలి చేతి తట్టును చూచున్నట్లు అంటున్నాడు. దాసుల కన్నులట యజమాని తట్టు చూడాలట, యజమాని వైపు చూడాలి. కానీ నీ వైపే వాడు చూస్తాడురా. నాకు బలం లేదా, నాకు శక్తి లేదా, నేను సంపాదించలేనా, నేను మాట్లాడలేనా? ఈరోజు ఉంది. బైబిల్ వాక్యానికి విరుద్ధంగా ఉన్నావు నువ్వు, దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్నావు. నువ్వెంత సంపాదించవచ్చు, ఎంత రాణించవచ్చు, ఎంత పని పాటలు కలిగి ఉండవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు యజమాని యజమానియే. యజమానికి ఇచ్చే స్థానం యజమానికి ఇవ్వాలి. ఆ స్థానంలో నువ్వు ఎక్కుతానంటే కుదరదు. అక్కడ యెజెబెల్ ఆత్మ పనిచేస్తుంది. యెజెబెల్ ఏం చేసింది? మీకు చాలాసార్లు చెప్పాను నేను, వింటున్నారు కదా, మీకు అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యెజెబెలుతో సాతాను ప్రేరేపించాడు కాబట్టి యెజెబెలు ఆహాబు రాజును ఏలింది. మీరు రాజుల గ్రంథం చదవండి, మీకు అర్థమవుతుంది. యెజెబెలు భర్తను ఒక పక్కన కూర్చోబెట్టేసి ఆమె లేచి నిలబడి భర్త స్థానంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది. భర్త ఉంటుండగానే భర్త చేయవలసినటువంటి పనుల్లో, లేక యజమానుడు చేయవలసినటువంటి పనుల్లో యజమాని కింద ఉండవలసినటువంటి వారు చేస్తూ ఉన్నారు. మీకు సింపుల్గా అర్థం కావడానికి, ఒక లారీ ఉందండి. ఆ లారీని తోలుకుంటూ వెళ్ళేటువంటి వాడు డ్రైవర్ కదా. డ్రైవర్ ఉంటుండగానే హెల్పర్ వెళ్ళి బండి స్టార్ట్ చేసి నేను టీరింగ్ తిప్పుతా, క్లచ్ తొక్కుతా, నేను ఎక్సిలేటర్ తొక్కుతా అంటే బండి ఎక్కడో బోల్తా పడిపోద్ది కదా. కాబట్టి ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం వారికి ఇవ్వాలి. అది దేవునికి వాక్యములో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. మరి ఈ మాట మీకు అర్థమైతే యజమానునికి ఎంత స్థాయి ఇవ్వాలో, ఆయన మాట మీద ఎలా మనం లోబడాలో చూసారా? ఎంత చక్కగా చెప్పాడు కదా కీర్తన గ్రంథంలో. దాసుల కన్నులు యజమాని చేతి తట్టు, దాసీల కన్నులు యజమాని రాళ్ళ చేతి తట్టు చూడాలట. టోటల్గా నువ్వు ఒక యజమాని కింద ఉన్నావు అంటే యజమాని వైపు చూడాలి, ఆయన మాట చెల్లాలి. ఇంట్లోనూ ఒక బండికి 2 డ్రైవర్లు అయిపోతే ఏమైపోతుందండి చెప్పండి? ఒకే బండికి టీరింగ్ పట్టుకుని వాడు అటు లాగుతాడు, వీడు ఇటు లాగుతాడు, ఏమవుద్ది? ఆలోచించండి ఒకసారి. ఒకే బైక్ ఉంది, 2 చేతులు పట్టుకున్నారు, లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు రైట్ సైడ్ ఒకళ్ళు పట్టుకున్నారు. ఒకడు లెఫ్ట్ సైడ్ టీరింగ్ లాగుతున్నాడు, ఒకడు రైట్ సైడ్ లాగుతున్నాడు. బైక్లో హ్యాండిల్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ ఒకడు లాగుతున్నాడు, రైట్ సైడ్ హ్యాండిల్ ఒకడు లాగుతున్నాడు. ఆ బండి ఏమవుద్ది? ఏమవుద్ది? వింటున్నారా? అర్థమైందా? బండి పడిపోద్ది, ముందుకు వెళ్ళదు, ప్రమాదం జరుగుద్ది. అందుకని ఒక్కడే డ్రైవ్ చేయాలి బండిని. కుటుంబం కూడా ఒక్కలి అండర్లోనే కుటుంబం నడవాలి. ఒక్కని ఆలోచన మీద కుటుంబం చెల్లాలి. కుటుంబంలో ఒకే ఆలోచన మీద ఉండాలి. కుటుంబంలో ఒకరి గైడెన్సే జరగాల. యజమానుడు ఏది చెప్తే అదే వినాలా. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఓయ్ అంటే గజగజ వణకాలంతే. అది ఏయ్ అంటే గజ్జగజ వణికిపోవాలి. మాట వినాలి. నియమించిన రూల్ దేవుడిది. దేవుడు నియమించిన రూల్ని, దేవుడు పెట్టాడు కట్టడాల్ని, దేవుడు పెట్టాడు పద్ధతుల్ని, దేవుడు పెట్టాడు విధానాల్ని, దేవుడు పెట్టినటువంటి ఏంటండి ఆజ్ఞల్ని నువ్వు లోబడాలి. తిరుగుబాటు చేయడానికి లేదు. పోలీసులకి గవర్నమెంట్లు నియమించి ఉంటారు. ఎందుకు మీరు హెల్మెట్ లేకపోతే కేసులు రాసేస్తున్నారు, స్పీడ్కి వెళ్తే ఎందుకు రాసేస్తున్నారు అంటే గవర్నమెంట్ ఒక రూల్, గవర్నమెంట్ సిస్టమ్ ఒకటి ఉంది.
ఎందుకంటే స్పీడ్గా వెళ్ళిపోయేటువంటి వారిని చూస్తే పోలీసులు పట్టుకుంటారు. ఎందుకంటే వీడు స్పీడ్గా వెళ్ళడం వల్ల అతనికి స్పీడ్ థ్రిల్, కానీ కిల్ అనే ఒక మాట ఉంటుంది. స్పీడ్ హీజ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. స్పీడ్గా వెళ్ళేటువంటి వాడు థ్రిల్గా ఉంటాడేమో, ఆనందిస్తాడేమో, కానీ వాడు వెళ్ళిపోయి ఎవరిని గుద్దేస్తాడో తెలియదు, వీడే చచ్చిపోతాడో తెలియదు, ఎవరిని చంపుతారో తెలియదు. కాబట్టి పోలీసులు పట్టేసుకుంటారు. అదొక నియమం, గవర్నమెంట్ నియమించిన నియమం. అది ఎవరైనా స్పీడ్కి వెళ్తుంటే వాడిని పట్టుకోవాలి, ఆపాలి అనేటువంటి నియమం ఉంది. నువ్వెందుకయ్యా నాకు ఆపుతున్నావు అంటే కుదరదు, అది గవర్నమెంట్ సిస్టమ్. అలాగన్నట్టుగా ఈరోజు దేవుడు నియమించిన కొన్ని సిస్టమేటిక్స్ ఉంటాయి, దానికి తిరుగుబాటు చేయడానికి అధికారం దేవుడు ఇవ్వలేదు. జాగ్రత్త, నోరు మూసుకో, నోరు మోయి, సైలెంట్, లోబడు, తిరుగుబాటు చేయకు, తొక్క తీస్తాడు దేవుడు. దేవుడు కొడితే ఎలాగుంటుంది తెలుసునా? ఈరోజు మనిషి కొడితే చెంప మీద ఘాట్లు పడతాయేమో, అచ్చులు వస్తాయేమో, కర్రతో కొడితే దాగులు వస్తాయేమో, పిడిగుద్దులు గుద్దితే నొస్తదేమో, పళ్ళు రాలుద్దేమో, కానీ దేవుడు కొడితే ప్రాణాలే పోతాయి. భయంకరమైన జబ్బులతో మొత్తబడతా. దేవుని కొట్టిన కొట్లు మామూలుగా ఉండవు. సౌండ్ లేని రౌండ్, ఎలా దెబ్బ వచ్చిందో నీకు తెలియదు, నీకు తెలియకుండానే దెబ్బ తగులుద్ది, మరలా తిరిగి లేవలేవు నీవు. అందుకే యజమాని మాట విను. సంఘంలో కూడా ఈరోజు ఏలకొలం అయిపోయింది. అందరికీ ఒక ఆట, ఒక తమాషా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. సంఘ కాపరి అంటే విలువ లేదండి. బెదిరిస్తూ మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు కొద్దిమంది, వ్యతిరేకించి మాట్లాడేటువంటి వారు ఉన్నారు కొద్దిమంది. వ్యతిరేక భావన ఎక్కువైపోతుంది. కుటుంబంలో కూడా అంతే. కుటుంబ యజమానికి ఏమాత్రం విలువ లేకుండా బైబిల్లో రాయబడినటువంటి వాక్యానుసారంగా జీవించేటువంటి తత్వం లేదు. వయసును బట్టి గౌరవం లేదు, కుటుంబంలో పెద్ద మనిషిగా గౌరవం లేదు, ఇంకా వాక్యానుసారంగా జీవిద్దామనే ఆలోచన కూడా లేదు. ఇలా నేను బ్రతుకుతున్నా, ఇలా మాట్లాడుతున్నందుకు దేవుడు కోపపడతాడేమో అనేటువంటి ఆలోచన లేదు. ఇలాంటి పరిస్థితులు కనుక నీ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బ్రతుకు దిద్దుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎంతటి వారు అయినా సరే, దేవుని చిత్తానికి లోబడు, దేవుని వాక్యానికి లోబడు, దేవుని అధికారంలోకి లోబడి ఉండు, దేవుడు నియమించినటువంటి కట్టడాలకు లోబడు. యజమాని మాట విను, యజమానికి తిరుగుబాటు చేయకు. సంఘంలోకి యజమానుడు ఉన్నాడు, కుటుంబంలోకి యజమానుడు ఉన్నాడు. కుటుంబంలో యజమానుడు తండ్రి లేక భర్త, సంఘంలో యజమానుడు దేవుని సేవకుడు, దైవజనుడు. ఆయన మాటను వినాలి. నువ్వు కుటుంబ సభ్యుడు అయితే కుటుంబ యజమానుని మాట విను. నువ్వు సంఘానికి సభ్యుడైతే దైవజనుని మాట విను. తిరుగుబడ్డానికి దేవుడు నీకు అధికారం ఇవ్వలేదు, ఛాన్స్ అస్సలు నీకు ఇవ్వలేదు. కాబట్టి మాట వినుడి అన్నాడు. యెషయా గ్రంథం 1:18-19 మనం చదివినాం కదా. లోబడకపోతే, తిరుగుబడితే ఖడ్గము పాలవుతారు అని చెప్పబడింది అక్కడ. కావున లోబడి దీవించబడతారా, తిరుగుబడి ఖడ్గం పాలవుతారా? ఒకసారి ఆలోచించండి ఒకసారి. ఎంత భయంకరమైన మాటలు ఇవి. ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్పాడు దేవుడి మాటలు, అసలు ఏ ఉద్దేశంతో దేవుడి మాటలు రాయించాడు. ఆలోచిస్తున్నారా? ఎందుకు చెప్పాడు దేవుడు? అసలు దీని అర్థం ఏంటి? అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? మరలా చదివి ముగిస్తున్నాను, వినండి. యెషయా గ్రంథం 1:19-20. మీరు సమ్మతించి నా మాటలు వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములన్నీ అనుభవించురు అంటున్నాడు. మంచి పదార్థాలు అనుభవిస్తారు సమ్మతించి, ఒప్పుకొని. అలాగే ప్రభువా చెప్పింది నీవు కాబట్టి, రాయబడింది బైబిల్లో కాబట్టి, అలా జీవించమన్నావు కాబట్టి, అలాగే ప్రభు అని చెప్పి నువ్వు కాంప్రమైజింగ్ అయిపోయి దేవుని వాక్యానికి విధేయత చూపించిన బ్రతికితే మంచి పదార్థాలు అనుభవిస్తావు, మంచిగా జీవిస్తావు, నీకు మంచి జీవితం ఉంటుందని దేవుడు చెప్పినాడు. కానీ 20వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు, యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. చూసారా ఎంత భయంకరంగా ఉంది మాట. సమ్మతించి వింటే, ఆచరిస్తే మీకు మేలు. తిరుగుబాటు తత్వం కలిగి ఉంటే
ఖడ్గం దేనికి సూచన? నాశనానికి సూచన. ఖడ్గం దేనికి సూచన? రోగానికి సూచన. ఖడ్గం దేనికి సూచన? శిక్షకు సూచన. ఖడ్గం దేనికి సూచన? ప్రమాదానికి సూచన. ఖడ్గం దేనికి సూచన? ఓటమికి సూచన. ఖడ్గం దేనికి సూచన? పేదరికానికి సూచన. ఖడ్గం దేనికి సూచన? సమస్యలకు సూచన ఉంది. కావున మరి లోబడి వాక్యాన్ని అనుసరిస్తారా, తిరుగుబడి నశిస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ఈ మాటల ద్వారా విన్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. తలలు వంచండి, తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి, ఒక్కసారి ఒక తీర్మానాన్ని చేసుకుందాం. ప్రభా, నిజమే కదా మా జీవితంలో ప్రభా ఈరోజు వరకు మేము లోబడకుండా తిరుగుబాటు తత్వం కలిగి ఉన్నామేమో. దయచేసి ప్రభా మమ్మల్ని క్షమించండి, మరొక అవకాశాన్ని కలగజేయండి ప్రభువా. నీ కొరకు మేము జీవించే జీవితాన్ని మాకు దయచేయమని చెప్పి అందరు కూడా ఉన్న ఫలంగా ప్రార్థన చేసి దేవుని అడుగుదాం. ప్రభువా, యజమానుని మాట వినాలి అన్నావు. శరీరమును బట్టి మీకు యజమానులు అయినటువంటి వారిని, శరీరమును బట్టి మీకు అధికారి అయినటువంటి వారిని లోబడాలి అన్నావు. నీ యజమానుడు నిన్ను ఏలువాడు కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి తొలగిపోకు అన్నావు. నీ స్థానం నుంచి తొలగిపోకు, వ్యతిరేకం అవ్వకు అంటున్నావు. కాబట్టి మేము అలాంటి జీవితం జీవించడానికి ఈరోజు ఒక తీర్మానం చేసుకొని చుండగా నీ శక్తి చేత, సామర్థ్యం చేత నింపమని, కూడి ఉన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకించి దర్శించమని ప్రభా, ఇక్కడ ఎందరైతే ఉన్నారో ప్రభా నాయనా, అలాగే ప్రభా ఆన్లైన్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారందరినీ కూడా ప్రభా నీ సహాయమును దయచేయమని, ప్రతి స్త్రీతోనూ, ప్రతి పురుషునితోనూ, ప్రతి బాలుడితోనూ, బాలికతోనూ, యవనులతో, యవనురాలతోనూ మాట్లాడమని, ప్రతి భార్యాభర్తలతోనూ మాట్లాడమని, ప్రతి సంఘ సభ్యులతో మాట్లాడమని, ఈరోజు విన్న వాక్య సందేశ ప్రకారంగా ప్రతి ఒక్కరూ తిరుగుబాటు చేయక లోబడే మనస్తత్వం యేసు నామములో వచ్చునుగాక. యేసు క్రీస్తు నామములో జీవితాల బ్రతుకులు మారునుగాక. వారికి మూర్ఖపు స్వభావం తొలగిపోవునుగాక. నా యజమానునికి గాయపెడుతున్నాను, కోపపెడుతున్నాను, బాధ పెడుతున్నానని మనస్సాక్షి వారిని గద్దించునుగాక. లోబడే మనస్తత్వం అందరికి దయచేయమని మహిమ ఘనత ప్రభావానికి అర్పిస్తూ ఇక ప్రార్థన యేసు క్రీస్తు నామంలో అడిగి పొందుచున్నాము పరమ తండ్రి, ఆమెను. మహాదేవుడు, గొప్ప రక్షకుడు, ఆదరణకర్త యేసు క్రీస్తు నామమున సమాధానం, సంతోషం, ఆదరణ, ఆనందం వాక్య సందేశం విన్న ప్రతి ఒక్కరికి నాయన నీ యొక్క నెమ్మదిని, నీ యొక్క నడిపింపును ప్రభువా, లోబడే మనస్తత్వమును, నీ చిత్తాన్ని అనుసరించే జీవితమును ఇప్పుడు ఎల్లప్పుడు క్రీస్తు రెండవ రాకడ పర్యంతం సదాకాలం తోడుండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. మరొక అంశంతో కలుసుకుందాం. అంతవరకు దేవుని కాపుదల మీ అందరికీ మెండుగా ఉండునుగాక. ఆమేన్. వందనాలండి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.